సో గజ్వెల్ బల్దియా, ఇక బల్దియా ముచ్చట పక్క పెట్టి గజ్వెల్ అనగానే మనకి యాదికి వచ్చేది కేసీఆర్ బాబు అక్కడ ఎమ్మెల్యే. మరి ఎమ్మెల్యే ఉండి ఆడేం పెడుతున్న విషయం మీ అందరికి తెలుసు. ఆల్రెడీ ఉత్తి పుణ్యానికి జీతం తీసుకుంటుండే ఫామ్ హౌస్ లో ఉంటుంది తప్పితే, మరి గజ్వెల్ మున్సిపాల్లో ఆయన ప్రతినిధులుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇంకా ఇతర ముఖ్యమైన లీడర్లు అంటే కేసీఆర్ కు షాడో లాంటి వ్యక్తులు, షాడో ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు గజ్వెల్ మున్సిపల్లో అంటే, ఇక చెత్తకు సంబంధించి పన్నులు వసూలు చేసే కార్యక్రమానికి వీళ్ళు వెన్నుతట్టి ప్రోత్సహిస్తారు అన్నట్టు. ఇక్కడ మనం వార్త వచ్చు, గజ్వెల్ బల్దియాలో చెత్తలొల్లి ప్రైవేట్ సంస్థకు స్క్రాప్ సేకరణ బాధ్యతలు అని చెప్పేసి. సో చెత్త సేకరించడం వీళ్ళు గవర్నమెంట్ లో అంటే వీళ్ళు మున్సిపల్ తరఫున సేకరించినప్పుడు కూడా ఏం చక్కగా సేకరించలేదు, మళ్ళీ ఏదో ప్రైవేట్ సంస్థకు అప్పగించినట. అక్కడ గజ్వెల్లో మీకు పోతే ఎక్కడ చూసినా చెత్తనగానే పడతారు, రోడ్ల పంట ఎక్కడ పడతాడా చెత్తకుండే. గజ్వెల్ అంతా చెత్తకుండే. ఎమ్మెల్యే మన మాజీ ముఖ్యమంత్రి నియోజకవర్గం అంతా ఇంత అధ్వానంగా మున్సిపాలిటీ తయారు చేసి ఇంకా వీళ్ళంతా కౌన్సిలర్ అంతా ఎలగబెడతారట, బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అంతా. సో అక్కడ మళ్ళా కాంగ్రెస్ బీఆర్ఎస్ కౌన్సిలర్ మధ్యలో సయోధ్య అంటే ఒక రకమైన యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. దాంట్లో కౌన్సిలర్ మధ్య విభేదాల వల్ల మున్సిపాలిటీ గతి తప్పుతున్నటువంటి సందర్భం చూడొచ్చు మనం. ఇక్కడ విషయం చూస్తే ఏంటంటే, ప్రైవేట్ సంస్థకు స్క్రాప్ సేకరణ బాధ్యతలు, ఫీజుల వసూలపై ప్రజల అభ్యంతరాలు, నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ కట్టబెట్టారని కౌన్సిలర్ ఆరోపణ. ఇంటింటికి 300 నుంచి 500 వరకు పిండుకుంటున్న కాంట్రాక్టర్లు. జనరల్ గా ఏ మున్సిపల్ కానీ వాణిజ్య సముదాయాలు అంటే దుకాన్లు, షాపులు ఏవైతే ఉంటాయో కమర్షియల్ ఏరియా, అక్కడ ఎంతో కొంత మినిమల్ ఫీజు తీసుకొని చెత్త సేకరణ చేయాలి, మెయింటెనెన్స్ చేయాలి. మిగతా గృహాల దగ్గర వాళ్ళు ఎట్లాగో ఇంటి ట్యాక్స్ కడుతున్నారు. మున్సిపల్ ట్యాక్స్ పే చేస్తున్నప్పుడు మళ్ళీ ఇంకా చెత్త కోసం సపరేట్ ట్యాక్స్ ఏంది? విధిగా ఇంటింటికి చెత్త సేకరించాల్సిన బాధ్యత మున్సిపాలిటీ మీద ఉంటుంది. దాన్ని ఇడిచిపెట్టి వీళ్ళేదో ప్రైవేటు కంపెనీ కట్టబెట్టేవాడికి అలా మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులో ప్రతినిత్యం ప్రత్యేక వాహనాల ద్వారా ఉచితంగా ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు. వ్యాపార వాణిజ్య సంస్థల నుంచి మాత్రమే నామాత్రం ఫీజు వసూలు చేయాలని మున్సిపల్ పాలకవర్గం నిర్ణయించినప్పటికీ కూడా కొత్త కాలనీలు విల్ల గ్రామాల్లో, సో అక్కడ మల్లన్న సాగర్ ముంపు గ్రామాలు ఎక్కువనే, ఇంకా అవి మున్సిపల్ కలిపారు. వాళ్ళకు ఇంకా దిక్కుమొక్కు లేకుండా గజ్వెల్కి వచ్చి పడి ఏడుస్తున్నారు. వాళ్ళకి ఉపాధి లేదు, వాళ్ళకు ఉండడానికి ఏదో కాంక్రీట్ జంగిలే బతుకున్నటువంటి పరిస్థితి. ఉన్న పొలాలు, వ్యవసాయం, ఉన్న ఊరు పెట్టిన పోయాలంటే అన్నిటిసి పెట్టుకుని గజ్వెల్కి వస్తే ఆడ మున్సిపాలిటీ కలిపించి ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలన్నా ట్యాక్స్ల భారం, ఇంకేం చెత్త వేయాలనే ట్యాక్స్ల భారం. ఇంత అధ్వానమా? పల్లెటూరులో మంచి హ్యాపీగా బతుకుటోళ్ళు. అండ్ అక్కడ కేసీఆర్ గారు కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో G+1 స్టైల్ కట్టించారు. అక్కడ గజ్వెల్ ముంపు గ్రామాలకు సంబంధించిన పక్కకు ఆ గజ్వెల్లో పేదవాళ్ళ కోసం కట్టించినటువంటి ఇల్లు ఉన్నాయి. ఈ ముంపు గ్రామాల్లో అదేంటి తాత్కాలికంగా అవిటలు ఉంచారు. అక్కడ మొత్తం చెట్లు, చెత్త చెదారం పట్టించుకునే నాదుడే లేడు. సో ఇంత అధ్వానంగా గజ్వెల్ మున్సిపాలిటీ అయితే ఉన్నటువంటి పరిస్థితి. ఫీజుల వసూలపై విచారణ చేపడుతున్నామని కమిషనర్ అయితే చెప్తున్నాడు. కానీ ఏం చేసినా గజ్వెల్ మున్సిపాలిటీ అంత అధ్వానమైన నిర్వహణ ఇంకెక్కడ లేదని చెప్పుకోవాలి. మరి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కేసీఆర్ గారి దృష్టికి పోతే ఇదేమన్నా సాలి చేస్తుంటే నాకు అంతగా అయిపోయింది. అసలు రాష్ట్రం అంతా ఏమన్నా కానీ నాకే సంబంధం అన్నట్టుగా ఫామ్ హౌస్లు పట్టుకుంటూ ఆయన సొంత నియోజకవర్గం అన్నా పట్టించుకుంటామంటే అట్లా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అండ్ ఈ R&R కాలనీస్ లో కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని కూడా మున్సిపల్ అధికారులకు రిక్వెస్ట్ చేస్తారు.